మూడు వారములు అనగా ఆ సండే స్కూల్ సండేలో యేసుక్రీస్తుని గురించి అనగా ఆయన జననము మరియు ప్రవచనాలు, ఆయన జీవితము మరియు పరిచర్య సేవ, ఆయన మరణము, పునరుత్థానము మరియు ఆరోహణము గురించి తెలుసుకున్న వారిని మీ ముందు ఉంచాము కదా. మరి ఈ రోజు ఈ సండే స్కూల్ సండేలో మా ఎస్పీ మందరూ కలిసి యేసుక్రీస్తుని గురించి ఆయన రెండవ రాకడ మరియు తీర్పుల గురించి తెలుసుకున్న వారిని మీ ముందు ఉంచబోతున్నాను. ముందుగా ప్రార్థన. గడిచిన సండే స్కూల్ సండేలలో యేసుక్రీస్తు గురించి అంటే ఆయన జననము, జీవితము, మరణం, పునరుత్థానము మరియు ఆరోహణముల గురించి తెలుసుకొనుటకు, మరి ఈరోజు ఆయన రెండవ రాకడ మరియు తీర్పును గురించి తెలుసుకొనుటకు మాకిచ్చిన ఈ అవకాశం బట్టి వందనములు. మా దేవా, మాకిచ్చిన అంశము ఒక్క మాటైనా తప్పుగా పలుకకు అని సరిగ్గా చెప్పుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మా యొక్క అంశమును 4 భాగాలుగా విభజించారు. మొదటి భాగం యేసయ్య రెండో రాకడ గురించి తెలియజేసే సూచనలు ఏమనగా యుద్ధములు పెరుగును మరియు యుద్ధ సమాచారం గురించి తెలియజేస్తూ లోకంలో విపరీతమైన భౌతిక వాదనలు, నూతన పద్ధతులు, ఏకీకరణ జరుగులు, క్రైస్తవుల అన్నింటిలో విశ్వాసం మునిగిపోయారు, 666 ముద్ర, ఇశ్రాయేలు జాతి పునఃస్థాపన జరుగును, దేవదూషణ అధికమాగను, డబ్బుల కొరకు సేవ చేసేదారు, పరిశుద్ధ పట్టణంలో మత రాజకీయపరమైన ఒడిదుడుకులు వచ్చును. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు గల కారణములు. దేవుని మహాదిమున మోగిదను చోట క్రీస్తు విరోధిని, హత్యాక్రీస్తును మరియు భూరాజులందరినీ జయించుట, విశ్వాసము లేని ఇశ్రాయేలులకు తీర్పు తీర్చి శిక్షించుట, మేకలలో నుండి గొర్రెలను వేరు చేయట, పతనమైన దేవదూతలను తీర్పు తీర్చుట. మూడవ భాగం దేవుని తీర్పులు, గతించిన తీర్పులు అనగా బైబిల్లో దేవుడు తీర్చిన తీర్పులు. ఒకటవది ఏదోము రథంలోని తీర్పు, రెండవది జలప్రలయం ద్వారా జరిగిన తీర్పు, మూడవది లోతు భార్య అయిన సొదొమ వైపు తిరిగి చూసి ఉపసంహరణము, నాలుగవది బంగారు దూడలు ఆరాధించినందువలన సుమారు 3000 మంది చంపబడి, నాలుగవది 10 మంది వేలాదుల వారు కనాను దేశము గురించి చెడ్డ సమాచారం చేసినందువలన తెగుల చేత చంపబడింది, ఐదవది అననీయ మరియు సఫీరాలు వీరు పరిశుద్ధాత్మను మోసగించడానికి ప్రయత్నం చేసినందువలన చనిపోయింది. భవిష్యత్తులో జరుగు తీర్పులు, ఇశ్రాయేలు తీర్పు, అన్యజనుల తీర్పు, 7 ముద్రల తీర్పు, 7 బూరల మనుషుల తీర్పు, 7 పాత్రల తీర్పు, 7 పతనముల తీర్పు, క్రీస్తు విరోధి అంత్యక్రీస్తుపై మరియు అబద్ధ ప్రవర్తనపై 2 తీర్పు, నిత్య నరకంలో సాతాను యుగయుగములు బందిపోండు తీర్పు, ధవలమైన మహాసింహాసనము తీర్పు. ఇప్పుడు కంఠస్థ వాక్యాలను వినాలి. But Lord's wife looked back and then got into a pillar's thought. Genesis 26:19. Genesis chapter 5 verses 2. Not for know that we shall judge others, how much more things that pertain to this life must go in the 6th chapter, 3rd verses. ప్రకటన 19:20. అప్పుడు మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసేదాని ముద్రను వేర్చుకొనిన వారిని ఆ మృగమును నమస్కరించి మోసపరిచి ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ కందకముతో మండు అగ్ని గుండంలోనే ప్రాణాలతోనే వేయబడి. ప్రకటన 19:20. రోమా 5:12. ఇట్లుండగా
అలాగుననే మనుషులందరికీ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. రోమా 5:12. ఆ నక్షత్రములకు మార్చిపెట్టిన పేరు అందువలన నీళ్ళలో 3వ భాగము మార్చిపెట్టండి. వాటి వల్ల నీళ్ళు చేతైపోయి వాటి వల్ల మనకు జీవితమున ఆయుధము. ప్రకటనలు 22:12. రోమా 14:10. అయితే నీవు నీ సహోదరుడికి తీర్పు తీర్చునేలా నీ సహోదరుడు నీరక నింపనేలా మనమందరము దేవుని న్యాయ పీఠం ఎదుట నిలుతుము. రోమా 14:10. పూర్ణ